77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బీజేపీలోకి నూతన చేరికలు జరిగాయి. చిలకలూరిపేట పట్టణం నుండి నరసరావుపేట వరకు సుమారు 15 కార్లలో ర్యాలీగా వెళ్లి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు నాయకత్వంలో, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ ఆధ్వర్యంలో, బచ్చు శరణ్ కుమార్ నాయకత్వంలో 20 మంది యువకులు బీజేపీలో చేరారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి బొచ్చు చరణ్ గారు వాళ్ళ మిత్ర బృందం 20 కుటుంబాలు అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం, అలాగే ఈరోజు ఒక మంచి శుభదినంగా కూడా మేము భావిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీలో ఏదైతే తను ఏ ఆశయాల కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీకి అభివృద్ధి కోసం కష్టపడాలని కూడా ఈ సందర్భంగా, అలాగే తన మిత్ర బృందం అంతా భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి వారందరికీ కూడా తెలియజేస్తూ भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। जय। అందరికీ నమస్కారం. ముందుగా పల్నాడు జిల్లా ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి బచ్చు శరణ్ కుమార్ గారు, వీరు ప్రముఖ వ్యాపారవేత్త, అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు వారి యొక్క భావజాలం దగ్గరగా ఉండటం చేత, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఆకర్షితులయ్యి భారతీయ జనతా పార్టీ చేసేటటువంటి అనేక కార్యక్రమాలకు ఆకర్షితులయ్యి, నేను సైతం భారతీయ జనతా పార్టీకి నేను కూడా స్వచ్ఛందంగా జాయిన్ అవ్వాలి, స్వచ్ఛందంగా రావాలి, అందులో భారతీయ జనతా పార్టీ చేసేటటువంటి అనేక కార్యక్రమాలు, దేశం కోసం, ధర్మం కోసం చేసేటటువంటి కార్యక్రమాల్లో నా వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తాను, నా వంతు కూడా ఉంటానని చెప్పేసి జాయిన్ అవుతానని వారు స్వచ్ఛందంగా ఈరోజు రావటం, అదేవిధంగా వారు నూతన ఉత్సాహంతో వారి యొక్క స్నేహితుల్ని, అదేవిధంగా వారి యొక్క కార్యకర్తలు, వీరితో పాటు ఎవరైతే స్నేహితంగా ఉంటున్నారో, వీరితో పాటు ఎవరైతే కలిసి మెలిసి ఉంటా ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి పెద్ద సంఖ్యలో ఈరోజు భారతీయ జనతాలోకి రావటం, భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా తరఫున ఆహ్వానించడం కూడా జరిగింది. ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకు కూడా అనేక ఈ 7 నియోజకవర్గాల నుంచి ఆకర్షితులయ్యి మన యొక్క సిద్ధాంతాలకి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై అనేక మంది కూడా కార్యకర్తలు, యువకులు అందరూ కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా రానున్న రోజుల్లో కూడా మేము సైతం అంటూ కూడా ఎంతోమంది యువకులు, అదేవిధంగా నాయకులు కూడా నాతో టచ్లో ఉన్నారు. వారందరినీ కూడా రానున్న ఆహ్వానిస్తానని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి బచ్చు శ్రవణ్ కుమార్ గారు భారతీయ జనతా